నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తెలుగువారి స్ఫూర్తి ప్రదాత రామోజీరావు విగ్రహం తయారు చేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టమని శిల్పి రాజ్ కుమార్ వడయార్ తెలిపారు. అలాగే నవంబర్ 16న రామోజీరావు 89వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 25 విగ్రహాలు పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ నెల 8న రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ మీడియా మొఘల్ రామోజీరావు విగ్రహం ఏపీలోని కోనసీమ జిల్లా కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిమ తుది మెరుగులు దిద్దుతున్నారు. విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తెలియజేశారు. అనేక చిత్రాలు పరిశీలించి చివరికి 60 ఏళ్ల వయసులో రామోజీరావు ఎలా ఉన్నారో అలాంటి మూర్తి తయారీకి ఉపక్రమించారు. 7.5 అడుగుల ఈ విగ్రహానికి కేవలం 4 రోజుల్లోనే పూర్తి రూపు తీసుకువచ్చారు. తాజాగా అప్పలనాయుడు విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. విగ్రహాన్ని ఈనాడు పత్రిక స్థాపించిన విశాఖపట్నంలో ప్రతిష్ఠాపిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా భావితరాల వారికి ఆయన గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.